సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి సుమారు 26 ఏళ్లుగా లైమ్లైట్లో ఒక హీరోయిన్ కొనసాగుతుందంటే అంత సులభం కాదు. నేడు కొందరు హీరోయిన్లు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. తమలో ఎంతో అందం ఉన్నా సరే, టాలెంట్ దాగి ఉన్నా కూడా సరైన అవకాశాలు లేక తన సినిమా క్యారియర్కు ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్ పెడుతూ నాటి నుంచి నేటి తరం హీరోలతో కూడా పోటీ పడుతూ ఏమాత్రం తగ్గకుండా 2 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడం భాషల్లో ఇప్పటి తిరుగులేని హీరోయిన్గా రాణిస్తున్న త్రిష నేడు అంటే మే 4 42వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా త్రిష గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణ ఫిలింఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం. త్రిష హీరోయిన్గా నటించడానికి ముందే సైడ్ క్యారెక్టర్స్ కూడా చేశారు. ప్రశాంత్ నటించిన జోడి సినిమాలో సిమ్రన్ పక్కన కనబడ్డారు. చెన్నై మహానగరంలో కృష్ణన్, ఉమా దంపతులకు 1983 మే 4న జన్మించింది. అందాల పోటీల్లో మిస్ చెన్నైగా ఎంపికైన తర్వాత మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్గా ఎంపికైంది.